హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెత్తటి దూదులాంటి ఇడ్లీ కోసం పిండిని ఇలా రెడీ చేసుకోండి. ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మినపప్పు తీసుకొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు తొక్కున్నది అయితే మ్యాక్సిమం 5-6 గంటల వరకు అయితే నానబెట్టుకోవాలి. తొక్కలేనిది అయితే 3 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఇడ్లీ రవ్వ కూడా తీసుకొని ఒక 2 గ్లాసులు మినపప్పుకి 3 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. ఇలా ఇడ్లీ రవ్వని ఒకసారి కడిగేసి 1 గంట సేపు వరకు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగేసుకున్న మినపప్పుని మిక్సీ పట్టించుకోవాలి. గ్రైండ్ చేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువగా నీళ్ళు పోయకుండా అలాగా గట్టిగా కాకుండా కొంచెం జారుగా ఉండేటట్టుగా మినపప్పుని మిక్సీ పట్టించుకోవాలండి. ఇలా పట్టించుకున్న మినపప్పుని ఇప్పుడు ఇడ్లీ రవ్వలో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాన్ని మూత పెట్టేసి ఒక 5-6 గంటల వరకు అయితే పులియబెట్టాలండి. ఇలా పులిసిన దాన్ని ఒకవేళ నైట్ టైం అయితే మార్నింగ్ కల్లా పులిసిపోతుంది. ఇలా పులిసిన దానికి మనకు సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇడ్లీ అనేది ఎక్కువసేపు ఉడికించకూడదండి, గట్టిగా అయిపోతుంది. Thank you for watching.